మైథిలితో సాకేత్ శోభనం జరిగినట్లు ఊహించుకుంటూ ఉంటాడు. అసలెందుకలా ఊహించుకోవాల్సొచ్చింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం. 'వారసురాలు' సీరియల్ మే 27వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, మైథిలి తన మెడలో ఉన్న తాళిబొట్టు చూసుకుని జరిగిన విషయాలన్నీ తలుచుకుంటుంది. ఆ తర్వాత సీతారాముల బొమ్మలు పట్టుకుంటుంది. నువ్వు రాముడివైతే నేను నీ సీతమ్మని. ఆ విషయం నేనెప్పుడో గుర్తించాను. నువ్వు గుర్తించే సమయం కోసం ఎదురు చూస్తున్నాను అని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే వీరు మైథిలికి తన లవ్ విషయం చెప్పడం కోసం గులాబీ పువ్వు పట్టుకుని వస్తాడు. నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటాడు. అబ్బాయిలు ప్రతి విషయం చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. కానీ వాళ్ళ జీవితంలో మనసుకు నచ్చిన ఒక అమ్మాయి ప్రవేశించాక మొత్తం మర్చిపోతారు. ఆ మనిషి వల్ల ఆ అబ్బాయిలు వాళ్ళ గతం, చదువు, చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ మర్చిపోతారని చెప్తూ ఉంటాడు. నువ్వు ఇలా మర్చిపోతారు అనడంతో నాకొక విషయం గుర్తొచ్చిందని మైథిలి అంటుంది. సాకేత్ తాళి కట్టడం మర్చిపోతాడుగా, ఆ విషయం గుర్తు చేసుకుంటుంది మైథిలి. అబ్బాయిలు మత్తులో జరిగిన విషయాలు తెల్లవారితే మర్చిపోతారు కదా అంటే అందరూ కాదు, కొంతమంది మర్చిపోతారని వీరు అంటాడు. అలా మర్చిపోయిన విషయాలు మళ్ళీ వాళ్ళకి గుర్తు చేయాలంటే ఏం చేయాలి అని మైథిలి అడుగుతుంది. ప్రత్యేకంగా చేసేదేమీ లేదు. మళ్ళీ మత్తెక్కితే ఆ విషయాలు గుర్తొచ్చే అవకాశం ఉందని విన్నాను అంటాడు వీరు. అయితే బావకి మళ్ళీ మత్తెక్కేలా చేస్తే మర్చిపోయిన విషయాలు గుర్తొస్తాయేమో అనుకుని ఇక మైథిలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది గమనించిన వీరు ఇక మైథిలి గురించి చెప్తూ ఉంటాడు. నేనేం మర్చిపోయానో నీకు చెప్పలేదుగా. నా జీవితంలోకి ఒక మనిషి ప్రవేశించింది. తను ప్రవేశించిన దగ్గర నుంచి ఈ లోకాన్ని మర్చిపోతున్నాను. నన్ను నేనే మర్చిపోతున్నాను. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? నువ్వే అంటాడు. నీ వల్ల నాలో కలిగిన ఈ మార్పుకి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. నీ మీద నాకు కలిగింది ప్రేమని అర్థమైందని చెప్తూ ఉంటాడు. అయితే మైథిలి అక్కడ ఉండదు. నా మాటలు విందా లేదా అని అనుకుంటూ చుట్టూ వెతుకుతాడు. ఇక మైథిలి కైలాసనాథ్ మందు బాటిల్ జ్యూస్ లో కలిపేసి సాకేత్కి ఇవ్వడానికి వెళ్తుంది. అయితే సాకేత్ మైథిలిని చూస్తాడు. జ్యూస్ తీసుకుని దగ్గరికి వస్తున్న మైథిలిని చూస్తూ ఉంటే శోభనం పెళ్లి కూతురులా శోభనం గదిలోకి పాలు తీసుకొస్తున్నట్లుగా మైథిలి కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ జ్యూస్ సాకేత్ తాగేస్తాడు. జ్యూస్ తాగిన మత్తులో మైథిలి సాకేత్కి శోభనం పెళ్లి కూతురులా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ శోభనం జరుగుతున్నట్లు ఊహించుకుంటూ ఉంటాడు. మైథిలి సాకేత్ పక్కనే కూర్చుంటుంది. మైథిలిని చూస్తూ నీ చూపులో ఏదో మత్తుందని సాకేత్ అంటాడు. అది చూపులోని మత్తు కాదు, మందులోని మత్తు అని మైథిలి తన మనసులో అనుకుంటుంది. నిన్నొకటి అడుగుతాను, చెప్తావా అని మైథిలి అంటుంది. మనం గుడిలో తలదాచుకోవడానికి వెళ్ళినప్పుడు నీకు అక్కడ ఏం జరిగిందో గుర్తుందా అని అడుగుతుంది. ఆ ఇప్పుడిప్పుడే అంతా గుర్తొస్తుందని సాకేత్ అంటాడు. నీకేం గుర్తొస్తుందో చెప్పమంటే మంచినీళ్లు అనుకుని కళ్ళు తాగిన విషయం చెప్తాడు. తర్వాత ఏం జరిగిందో మాత్రం చెప్పడు. గుర్తు చేసుకోమని మైథిలి ఎంత అడిగినా సరే గుర్తు చేసుకోడు. ఉదయం లేచి వెళ్ళిపోయాం అంతే కదా అంటాడు. ఇక మత్తుగా ఉందని చెప్పి నేను పడుకుంటాను, డిస్టర్బ్ చేయొద్దని లోపలికి వెళ్ళిపోతాడు. సాకేత్ కి దుప్పటి కప్పి బయటికి వస్తుంది మైథిలి. ఇక ఇంతలోనే అక్కడ చందన కనిపించడంతో లోపలికి వచ్చి సాకేత్ పక్కనే దాక్కుంటుంది. చందన లోపలికొచ్చి బావతో మాట్లాడదామంటే అప్పుడే నిద్రపోయాడు, కబుర్లు చెప్దామంటే ఇలా చేశాడేంటని తిట్టుకుని వెళ్ళిపోతుంది. చందన వెళ్ళిపోగానే మైథిలి కూడా వెళ్ళిపోదామని చూస్తూ ఉంటే సాకేత్ మైథిలిని పట్టుకుంటాడు. మైథిలి ఒడిలోనే తల పెట్టుకుని నిద్రపోతూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్ రివ్యూ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు? వారసురాలు సీరియల్ డైలీ అప్డేట్ పూర్తి రివ్యూ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన వీడియోలు చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.